హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే నేను మీకు కొన్ని డిజైన్స్ అయితే చూపించబోతున్నానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ అంటే డార్క్ పింక్ అండి, చాలా డార్క్ పింక్ ఇది. దీంతో అయితే నేను నేవీ బ్లూతో అయితే వర్క్ చేశాను. కట్ వర్క్ కూడా నేవీ బ్లూ ఇచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ అయితే ఇట్లా ఇచ్చేసాను, నేవీ బ్లూ ఇచ్చాను. శారీ లేదు, ఇంతకుముందు నేను వీళ్ళకి అయితే వర్క్ చేశాను. శారీ కావాలని అంటే తీసుకొని వెళ్ళారండి. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్, అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తాయి కదా. ఈ డిజైన్ చూపించాను ఇంతకుముందు కూడా, అందుకే డీటెయిల్గా ఏం చూపించట్లేదు. కింద ఇలా కట్లో వచ్చేసి పర్ల్స్ కావాలని అంటే ఇలా పర్ల్స్ స్టిచ్ చేశానండి. చూసారా, ఇలా పర్ల్స్ స్టిచ్ చేశాను. కట్ దగ్గర ఇలా పర్ల్స్ వస్తాయి. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో, లెమన్ ఎల్లో అండి. మొత్తం సారీ లెమన్ ఎల్లో, మొత్తం బ్లాక్ బార్డర్ వచ్చేసింది. ఇలా నేను హాఫ్ పట్టు క్లాత్, ఈ బ్లాక్ కలర్ అయితే హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని లెమన్ ఎల్లో గోల్డ్ కలర్ పెట్టి అయితే వర్క్ చేశాను, చూపేసాను. ఇది టెంపుల్ స్టైల్లో. ఇక్కడ వచ్చేసి డిజైన్ చూసారండి, టెంపుల్ ఎట్లుంది, ఇలా టెంపుల్ స్టైల్లో ఉంది కదా. మొత్తం ఇలా టెంపుల్ స్టైల్లో డిజైన్ అయితే కావాలని చెప్పారు. నేను అలా టెంపుల్ స్టైల్లోనే వేసాను డిజైన్ అయితే. ఇలా బ్యాక్ వచ్చేసి సెల్ఫ్ కలర్, గోల్డ్ ఇస్తే కనిపించదు కదండి, అందుకని ఏం చేశానంటే ఇట్లా మొత్తం శారీ కలర్ వాడి మధ్యలో కూడా, ఈ మధ్యలో థ్రెడ్ కూడా సెల్ఫ్ యూజ్ చేశానండి. యూజ్ చేసి అవుట్లైన్ కూడా ఇట్లా బ్లాకే ఇచ్చేసాను. ఇలా వచ్చింది సెల్ఫ్ కలర్తో యూజ్ చేస్తే. లెమన్ ఎల్లో మధ్యలో ఇలా బ్లాక్ బాగా మంచిగా కనిపిస్తుంది కదండి, అందుకని ఇట్లా ఇచ్చాను. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ కూడా ఇలా టెంపుల్ స్టైల్లోనే ఇట్లా 2 హ్యాండ్స్ వచ్చేసాయి. ఇలా కింద ఇట్లా లైన్ వచ్చేసి పైన అంతా టెంపుల్ స్టైల్లో వచ్చింది. 2 హ్యాండ్స్. ఇది వచ్చేసి సెకండ్ వన్. ఇంకొక శారీ వచ్చేసి ఇది పర్పుల్ శారీకి ఇట్లా ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లోలా ఉందండి. ఇది బార్డర్ వచ్చింది. దీనికైతే నేను ఇలా హాఫ్ పట్టు ఇలా క్లాత్ తీసుకొని బ్రింజాలు, ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది చూసారా, ఈ గ్రీన్ కలర్ గోల్డ్ కాంబోలో అయితే నేను వర్క్ చేశాను. వీళ్ళ నెక్ వచ్చేసి 6 ఇంచెసే ఉందండి. 6 అంటే 6 ఇంచెస్, చాలా చిన్నగా పెట్టమని చెప్పారు. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంటుందండి, అసలు నీట్గా ఉంటుంది. 2 కాంబినేషన్స్ అయితే చేశాను. ఇది వచ్చేసి బ్యాక్. వీళ్ళకైతే బ్యాక్ పార్ట్ వచ్చేసి హెవీగా మొత్తం ప్లెయినే ఉంటుందండి, అందుకోసం 15 లెంత్ ఉంది, అందుకే ఇదంతా బుట్టీస్ అయితే వేసాను. బాగుంది. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్లో వేసాను. ఇవి హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయండి. హ్యాండ్స్ చూడండి, మొత్తం కింద అయితే లైన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ అంతా బుట్టీస్ వచ్చేస్తాయి లీఫ్ లాగా. ఇట్లా 2 హ్యాండ్స్. బాగుంది కదండి, చాలా బాగుంది డిజైన్. కలర్ కాంబినేషన్ బాగుంటే ఓల్డ్ శారీ అయినా కూడా ఎంత బాగా అనిపిస్తుందండి. థర్డ్ వన్ వచ్చేసి శారీ, మంగళగిరి శారీ అంటండి ఇది. శారీ వచ్చేసి పింక్ కలరు, ఇట్లా బ్లూ ఉంది మొత్తం. కస్టమర్ ఏం చెప్పారు, శారీలో పీస్ మీదే సింపుల్గా అంటే సింపుల్గా వర్క్ కావాలని చెప్పారు. సింపుల్గా, చాలా సింపుల్గా అయితే జస్ట్ నెక్ పార్ట్కి ఇచ్చేసాము. డిజైన్ చూసారా, గోల్డ్ పింక్తో అయితే ఫినిష్ చేస్తుంది. ఈ డిజైన్ కూడా 2 కలర్సే వస్తాయండి. సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇట్లా బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది బ్యాక్, ఇలా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి. బ్యాక్ అంతా చిన్న చిన్న బుట్టీస్ కావాలని చెప్పారు. సో ఇలా ఈ డిజైన్లో అయితే డాట్ ఉంది కదా, ఇలా డాట్ తీసుకున్నా నేనైతే. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా క్రాస్లో అయితే ఫ్రంట్ వేస్తాను. హ్యాండ్స్ అయితే ఏమైందంటే వీళ్ళకి బోర్డర్ వచ్చింది కదండి హ్యాండ్స్కి,
బోర్డర్ పెట్టుకుంటామని చెప్పారు. సో నేను అందుకే బోర్డర్ పైన ఇట్లా లైన్ వేసాను. లైన్ వేసేసరికి ఇప్పుడు అది ఎలా వస్తుంది, ఇలా మీకు లుకింగ్ కోసం అని నేను ఇట్లా, ఇప్పుడు ఇలా కూడా స్టైల్గా వేసుకుంటున్నారు కదండి. కింద బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్లో లైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇది స్టైల్. ఇది ఇక్కడ చిన్న పఫ్ కానీ ఏదైనా పెట్టుకుంటే లుక్ అయితే మంచిగా అనిపిస్తుందండి. ఇలా డిజైన్ అయితే ఇది. ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.